చూస్తున్నావు? నేను ఈయనే ఉన్నా కదా. నీ గురించి కాదే, మీ అన్న గురించి చూస్తానా. మా అన్న గురించా? మీ అన్న గురించి ఎటువేండే? ఏమో ఇంట్లో లేడు, బయటికేటో పోయినట్టున్నాడు. ఈ పనులు చేసుడు నా ఒక్కంతో అయితలేదే. నేను మీ అన్న చెప్పరాదు. సరే చెప్తుంది. పొద్దుగాల పోతాడు, మళ్ళీ ఎండెళ్ళినాక వస్తాడు, ఇంత తింటాడు, మళ్ళీ పోతాడు, ఎప్పుడో పొద్దుకి వస్తాడు. అసలు ఏం చేస్తాడు, ఎటు పోతాండే? సరే ఇంటికైతే రానితి చెప్తా. నువ్వు అదు తీయే, నీకు మనసురా చెప్తాను, ఎందుకంటే సొంత చెల్లెవు కదా. వీళ్ళు ఇంట్లో ఉన్నందుకు మా బావ అన్ని పనులు నాకే చెప్తుంటా అనుకుంటాడు. నువ్వు ఎప్పుడు వద్దు, నేనే చెప్తుంది. నేను చెప్పొద్దు అనుకుంటా కానీ నా ఒక్కంతో అయితేలేదు పని, మీరు అర్థం చేసుకో. నేను అర్థం చేసుకున్నా, మా అన్నకు సుతం అర్థమయ్యేటట్టు చెప్తా, సరేనా? సరేనే, నేను చెప్పినా నేను బాధపడకు. సరే. రాజు ఎటు పోతాను? పనికా? పనికి ఎందుకు పోతా? నిజమేరా, నువ్వెందుకు పోతావు? మీ బావ చెల్లె నిన్ను బంగారం లెక్క చూసుకుంటారు కదా. వాళ్ళు నీకు మంచోళ్ళే కనిపిస్తున్నారు కావచ్చు, వాళ్ళు ఎంత డేంజరో నాకు తెలుసు. ఎందుకు అట్లా అంటున్నావురా? మంచిగా చూసుకోరా. ఏడే చూసుకుంటారా, భూభాయి నాక ఏరు వాళ్ళు. మరి మీ బావ? ఆయన ఇంకా ఘోరంగా ఆయన ఓ పక్కకు తింటా ఉంటే ఇంకో పక్కకు గుల్లుతూ ఉంటాడు. అయితే మీ చెల్లె పట్టి ఉంటాను మరి. మా చెల్లెనా? చెల్లె అంటే తల్లిలాగా ఉండాలి, కానీ మా చెల్లె తరిమి కొట్టేలాగా ఉంది. ఏదో మనిషి చంపుకొని ఉంటున్నా. గట్లనా? మరి గన్ని మాటలు పడుకుంటే ఎందుకుంటున్నావురా? ఇంట్లోకి వెళ్ళి పోతే కాదా? పోయేటరే కానీ నన్ను పంపించర్రా, నేను పోతే వాళ్ళ పరువు పోతుంది కదా. ఓహో గట్లనా? సరే సరే సరేరా, నేను ఇంటికి వెళ్తా మరి. భవానీ, మీ అన్నకు ఏం పని చెప్పకేగా, నేను చెప్పిందంతా మర్చిపో. అగో ఏమైంది అట్లా అంటాను? ఏం లేదు, అప్పుడు నువ్వు చెప్పినట్టే మన ఇంట్లో ఉంటుడు కాబట్టి మనం పని చెప్తుడు కావచ్చు అనుకుంటాడు. ఎందుకని? మా అన్నకు అర్థమయ్యేటట్టు నేను చెప్తుంది, నువ్వు అట్లేమనుకోకు. అద్దే ఇక ఏం చెప్పకు, అద్దన్న కదా. సరే నీ మనసు ఎప్పుడెట్లుంటుందో నీకే తెలియదు. ఏం చెల్లె, ఏం మాట్లాడుకుంటున్నావు? ఏం లేదన్నా, పొలం గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు కాలు చేతులు అడకచ్చుకపో, అన్నం తిందు. కడుక్కొని వచ్చిన చెల్లె. సరే ఆయనకు అన్నం పెడిపోయి నేను పొలం కడుకు పని చేసుకుని వస్తా. నన్ను కూడా రమ్మంటే అవ్వ మరి, రావాలా? వస్తావా? ఎందుకు తీయాయి, నువ్వైతే అన్నం తినిపో, నేను పోయేస్తా. ఏం కిషన్ ఎగిరితంగా ఎటు పోతాను? పొలం కాడికి పోతానా బావా? ఎందుకు? మరి మీ బామ్మారు తీసుకపోతే ఒక్కనే పోతాను? ఏగా మా బామ్మారి నేను తీసుకుపోవాలి బావా, ఆయనకి ఇవ్వలేకనే కదా మా ఆయన ఉంచుకుంటాను. ఇంట్లో తీసుకపోతే గాయంతో సాయం చేయడా? బావా ఆయనకి ఇవ్వలేకనే మా ఇంట్లో ఉండబట్టే. ఇప్పుడు నేను పని చెప్పిన అనుకో, ఆయన ఏమైనా అనుకుంటే ఎట్లా? కట్టమని అట్టమో నేనే చూసుకుంటా తీగ, ఇప్పుడు చూసుకుంటలేనా? అబ్బా మాటలు భలే చెప్తాను. తీ మాటలా? ఇళ్ళ మాటలే ఉన్నాయి బావా. మీ బామ్మర్దిని మీరిద్దరు ఎంత బాగా చూసుకుంటారో తెలుస్తుందిలే. మీరు బయటికి ఎంత ప్రేమ చూపించినా లోపలేం జరుగుతుందో తెలుస్తుందిలే. నా లోపలే ఉన్నది బావా, ఉన్నదే చెప్పినా. లోపల ఉన్నది ఎవరు చెప్పరు. మంచిగా చూసుకుంటే ఇంట్లో ఉంచుకోర్రి, లేకపోతే ఇంట్లో నుంచి చెల్లగొట్టరు. బొమ్మని లేక పొగొట్టేందుకు? నీకేవాడు బాగా చెప్పిన ముండే కొడుకు. మీ బామ్మర్దే చెప్పిండు, ఇంకొకటి చెప్తాడు. ఏంది మా బామ్మారి చెప్పిండా? ఎందుకు బావా లేనిపోయి నేను ఎక్కి చెప్తాను? నేను ఇంట్లో అడిగినా అనుకో, ఎంత పెద్ద వాళ్ళు అర్థమవుతుందా? ఎందుకు ఇట్లాంటి పుల్ల పెడతాను? పుల్లలు నేను ఎందుకు వెళ్తానా? అన్నది చెప్పినా. అరే మళ్ళీ అదే మాట మాట్లాడతావు. మాట్లాడమని ఆలోచించి మాట్లాడాలి బావా. ఏమైంది గట్లున్నావు? పొలం కాడ పని ఎక్కువైందా? పని ఎక్కువ కాలేదే, బయట వాళ్ళ మాటలు ఎక్కువైనాయి. ఎవరి గురించి, దేని గురించి? మీ అన్న గురించేనే. మనం మీ అన్నను మంచిగా చూసుకుంటలేమాట. మంచిగా చూసుకుంటున్నాం కదా. అది మనకెరికేనే, బయట జనానికి ఏమెరిక? నోటికి ఎట్లా అట్లా మాట్లాడతారు. ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుర్రని నువ్వే అంటున్నావు కదా, మళ్ళీ బాధ ఎందుకు? అరే వాళ్ళు నాతో అన్నారు కాబట్టి ఏం బాధ లేదు, అదే మీ అన్నతోనంటే ఎంత బాధపడతారు చెప్పు. నిజమే, కానీ మనం ఏందో మా అన్నకు తెలుసు. మనం ఎట్లా చూసుకుంటున్నామో వాడు చూస్తాడు కదా, వాడేందుకు తప్పు పట్టుకుంటాడు? మీ అన్నేం తప్పు పట్టుకోడే, కానీ బయట జనాలు పుకార్లు పుట్టిస్తారు. ఇక అవన్నీ మనం పట్టించుకోవద్దు, కానీ మా అన్న మనం నేను తప్పు పట్టుకోడు. ఏదో పొలం కొనుడు అంటివి కదా, ఏమాయ్?
పోయిండే పైసలకు వాడు మా పటేలు రమ్మన్నాడు. అవి తీసుకొచ్చి ఇక రేపు భయాన్నిచ్చుడే. సరే పొద్దుగాల సంధి ఏం చేయకపోతుంది కాల్ చేతులు రాకొచ్చుకో అన్నం. సరే వీడు వస్తాడుగా నేను అడుగుతాగు. ఆగరా రాదు, మీ బంగారం అవసరం బావను పట్టుకొని ఏందిరా నువ్వు చెప్పిన మాటలు? ఇప్పుడు ఏమైంది? మీ బావ నిన్ను మంచిగా చూసుకున్నాట కదరా. ఎవడు చెప్పిండు నీకు? ఇంకోటి చెప్పిండు, మీ బావనే చెప్పిండు. మంచిగున్నారా ఏ వారం? దొంగతనం చేసినోడు దొంగ అని చెప్పుకుంటారు ఎక్కడైనా? మా బావ 4 ముచ్చట్లు మంచిగా మాట్లాడగానే మంచోడు అనుకుంటున్నావా? ఏమోరా, మీ బావ మాటల్లో అయితే నాకు నిజాయితీ కనబడ్డదిరా. అబద్ధాన్ని గుణుకుంటూ చెప్పే రోజులు కాదురా ఇవి, అబద్ధమైన నమ్మేటట్టు చెప్పే రోజులు రా. అంతే అంటావా? అంతే మరి. మా బావ బయటికి బెల్లంలా కనిపిస్తారు కానీ లోపల మాత్రం మిరియాల ఘాటే. మరి ఇరుకులాట్లా ఎందుకుంటున్నావురా? ఇంత నుంచి వెళ్ళిపోయి నీ దారిని చూసుకోవచ్చు కదా. చూస్తున్నా మంచి రోజు చూసి పోతా. ఏమై తీసుకొచ్చినా పైసలు? తీసుకొచ్చింది 10 లక్షలు ఇచ్చిండు. తీసుకొచ్చా బేనవలు పెట్టినా. సరే ఇక పైసలతోటి మనం పొలం కొందామే. ఆ పొలం కూడా మన పక్కకు దొరుకుడే మన అదృష్టం. అమ్మయ్యా ఎట్లయితే ఏంది, మనం అనుకున్నదైతే అయింది. ఇక మెల్లమెల్లగా అప్పు తీసుకుంటే అయిపోయాయి. అంతేనే. మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు? పైసలు కట్టుడు ఎప్పుడు? రేపేనే, రేపు సాయంత్రం. మనం పనంతా అయిపోయినాక పోదాం. సరే ఏమైనా తెస్తాను పైసలు? అలా పైసలు లేవు కదా? ఏంది పైసలువా? లేవు, వేరే కాడ ఏమైనా పెట్టినావా? నేనెందుకు పెడితే నేనేదేమన్నా వాడికి ఇప్పుడు నేను అగో మరి లేవు కదా, ఏమైనట్టు? పైసలు ఎందుకు వెళ్ళిపోతాయి? లేవు కదనే, మీ అనేడు ఏమో కనబడతలేడు. ఒక్కటి కాదు 2 కాదు 10 లక్షలే. పానం పోతుంది. అయ్యో మరి ఎట్లా? ఏం చేసుడు? పోలీసులకు చెప్తావా? చెప్పాలి, లేదంటే ఎట్లా బయటపడతాయి అవి? సరే కిషను బామ్మరుతున్నారా? లేడు, కనిపించలేడు. ఎందుకు కనిపిస్తాడు? పైసలు కట్టలు దాచుకుంటూ పోతాడు రోడ్డు పండి. పైసలు అంటే మన పైసలేనా? మీ పైసలు ఏంది? మేము అప్పుగా తెచ్చుకున్న పైసలు మాకు తెలియకుండా మా అన్న పట్టుకపోతున్నట్టున్నాడు. అది మీ అన్నయ్యనో కాదు ఎవరికెరికనే. 1 నిమిషం ఫోన్ ఎత్తా. స్విచ్ ఆఫ్ అవుతుంది. అంటే పైసలు తీసింది రాజు. ఏందే నువ్వేనా గిట్ట తాగుతున్నావు? నేను లక్షాధికారమైనా తాగుండా ఎట్లుంటా? లక్షాధికారువా? ఎట్లయినావు? మీ బావ పైసలు దొంగతనం చేశా? ఇది నీకు తెలిసిందా? నువ్వు ఎత్తుకెళ్ళే రోజే తెలిసింది. ఎట్లా తెలిసింది? మా చెల్లబాబు అన్నారా? అంటారు కదా, ఎందుకన్నారు? కానీ వాళ్ళు ఏమన్నారో నీకు తెలియాలి కదా, చెప్తా విను. ఇంకో తీసిరు పైసలు తీసింది మీ అన్నే. అంటే ఇక పైసలు రానట్లే. పోలీస్ స్టేషన్లో పెట్టరు, వాళ్ళే దొరకబడి తీసుకొస్తారు. ఏమని పెట్టుకుంటావు బావా? ఏదైనా చిన్న బామ్మ దొంగతనం చేసినట్టు పెట్టుకుంటావా? ఎట్లనే? మా అన్న కోసం తీసుకొచ్చిన పైసలు మా అన్ననే దొంగతనం చేసిండు. మీ అన్న కోసమా? అదేంది? అవును బావా, ముందుగా ఆ పైసలతోటి మేము భూమి కొనుక్కుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మా బామ్మారి ఉట్టిగానే ఉన్నాడు కదా, ఏం పనిపాటు లేకుండా. ఆ పైసలతోటి మనకు బిజినెస్ పెట్టిద్దాం అనుకున్నాం. కానీ మేము ఇయ్యక ముందుకే తీసుకుపోయినాడు. పైసలు కావాలని మమ్మల్ని అడిగితే మేము ఇయ్యమా? ఎందుకు ఈ దొంగ పేరు? తీసుకుపోయాడు కదనే, ఇంకెందుకు బాధ? ఇప్పుడు ఆ తీసుకుపోయిన పైసలతోనన్నా మంచిగా బతుకుతాయే చాలు. మనమే ఇద్దాం అనుకున్నాం,
కానీ ఇచ్చే ముందు తీసుకుపోయాడు. తీసుకపోయింది ఎప్పుడైతే ఈరన్న మంచిగా బతకని. బాబా నన్ను క్షమించు బాబా. రాజు అరే లే లే అన్న నన్ను క్షమించు బాబా. లే అన్న లే లే క్షమించు బాబా. అరే ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినారా నువ్వు క్షమిస్తాను. నేను చేసిన చిన్న తప్ప బాబా. ఇప్పుడు తప్పు గురించి ఎందుకురా బాబా నేను మీ గురించి అందరికీ తప్పుగా చెప్పిన, అయినా నా గురించి ఆలోచించారు. అరే నువ్వేమన్నా పరాయ మనిషి వారా? నా గురించి ఆలోచించి నా గురించే చేసిరు అనుకోలే బాబా. అరే నువ్వు ఇన్ని రోజులు ఎవరికేం చెప్పినావు తెలియదు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషం ఉంటుంది అదే చాలరా. నేను పైసలు తీసుకుపోయి తప్పు చేసిన బాబా. ఎన్ని రోజులు చేసిన తప్పులకి మీతోనే పని చేస్తూ నేను ప్రాయశ్చిత్తం తీసుకుంటా బాబా. సరేరా, ఇక్కడ నుంచి వెళ్ళి అందరం కలిసి ఉందాం, కానీ నాతో రోజు పొలం పనికి రావాలి. వస్తావా?